ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే ఏదైనా ఆల్టర్నేటివ్ సోర్స్ చూద్దాం. ఇక ఈ విషయం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఇందులో ఆలోచించడానికి ఏముంది అత్తయ్య? యశోద, ఆ నిత్య విషయంలో మనం చేసిన పొరపాటు తొందరపడడమే. ఈసారి మళ్ళీ తొందరపడకూడదు. ఆలోచించే నిర్ణయం తీసుకుందాం. ఆ త్రిపుర గురించి బామ్మ కూడా అంత నెగిటివ్గా లేదు. మనం ఆలస్యం చేస్తే ఆ త్రిపురకి ఏదో ఒక రోజు బామ్మ పవర్ ఆఫ్ అటార్నీ కింద ఆస్తి మొత్తం రాసిస్తుంది. ఎలాగైనా ఆ త్రిపురను బ్యాట్ చేసి అడ్డు తొలగించుకోవాలి. బాలాగారు, బాలాగారు, ఏంటి ఈయన కింద లేరు, రూమ్లోనూ లేరు? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటారు? టర్న్ బ్యాక్, లుక్ అట్ ద డోర్. Take left. Climb the steps. సుందరి, నీకిష్టమైన జిలేబీ అక్కడుంది. సుందరి, బాలగారు, ఏంటిది? సర్ప్రైజ్! జిలేబీ నీకు ఇష్టమని గాయత్రి చెప్పింది. అందుకే నేను వెళ్ళి జిలేబీ తీసుకొని వచ్చా. మీరు ఈ టైంలో బయటికి వెళ్ళారా? మరి నీకోసం వెళ్ళాలి కదా. భార్య మనసు తెలుసుకొని తనకి ఇష్టమైనవి కొనివ్వాలి కదా. అలానెవరు చెప్పారు? మన పని వాళ్ళు వాళ్ళ భార్యలకి ఇష్టమైనవి కొనిచ్చారంట. అందుకే నీకు ఇష్టమైంది కొని తెచ్చా. బాలాగారు, వాళ్ళెవరో చేశారని కాదు. మీ మనసుకి నచ్చినప్పుడు, నేను అడిగినప్పుడు మీరు తీసుకొస్తే అప్పుడు బాగుంటుంది. మీరు అసలు బయటికి వెళ్ళారని బామ్మగారికి తెలిస్తే ఏమనుకుంటారు? అందుకేగా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వెళ్ళొచ్చాను. ఇంకోసారి మీరిలా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళంలే. అయినా మీకేమైనా అయితే అందరూ ఎంత బాధపడతామో తెలుసా? సారీ సుందరి, ఇంకెప్పుడు వెళ్ళంలే. సరే, జిలేబీ నీకు ఇష్టం కదా, కొంచెం తిను. తిను సుందరి. ఇంక చాలు. బాలాగారి వెనక సీతకొక చిలుకొచ్చింది. ఇప్పుడు దాన్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో.
బాలగారు కంట్రోల్. మిమ్మల్ని మీకేం కాదు బాలగారు. ఆ సీతకోక చిలుక మిమ్మల్ని ఏమి చేయదు. బాలగారు ఏం కాదు బాలగారు. ఆ సీతకోక చిలుక మిమ్మల్ని ఏమి చేయదు. బాలగారు 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 భయపడకండి, భయపడకండి బాలగారు. ఏం కాదు బాలగారు, ఏం కాదు బాలగారు. బాలగారు మిమ్మల్ని ఏం చేయదు. బటర్ఫ్లై మిమ్మల్ని ఏం చేయలేదుగా. మీరు బొమ్మ కూడా వేశారు కదా, మీరు బొమ్మ కూడా వేశారు బాలగారు. అవును కదా, బాలగారు మీకేం కాదండి. నాకేం కాదు. మ్, సుందరి నేను లోపలికి వెళ్ళిపోతా. అమ్మో, బాలగారు బొమ్మ అయితే గీశారు కానీ నిజం సీతాకోక చిలుకను చూస్తే మళ్ళీ అగ్రెసివ్ అయిపోతున్నారు. అలా అవ్వకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఆయన ఒరిజినల్ బటర్ఫ్లైని చూసినా ఏమీ కాకుండా కంట్రోల్ చేయాలి. అప్పుడే ఆయన్ని మార్చగలం. వాసుకి, ఆ నిత్య ఇంటి నుంచి వెళ్ళిపోవడం వలన నువ్వు తెలుసుకున్న నీతేంటి? ఏముంది, మనకి రాని దాని కోసం ఆరాటపడకూడదు, ఆశపడకూడదు అని. నీ బొంద. సిచ్యువేషన్ మన చేతిలో లేనప్పుడు తొందర పడకూడదు, ఎగిరి పడకూడదు. పడితే ఆ నిత్యలా బయటపడతాం. మీరిలా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నీతి కథలు చెప్పుకుంటూ ఉంటే మనం చిప్ప పట్టుకొని రోడ్డు మీద పడిన తర్వాత అవే నీతి కథలు బుర్ర కథల్లా చెప్పుకోవాలి. ఏమైందిరా పుత్రరత్నం? మీరిలా తాపిగా కూర్చొని పనికిరాని ముచ్చట్లు పెట్టుకోండి. అక్కడ పెద్దమ్మ పెదనాన్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏం చేశారా వాళ్ళు? బామ్మ దగ్గరికి పెద్దమ్మ పెదనాన్న వెళ్ళి పవర్ ఆఫ్ అటార్నీ ఆ త్రిపుర పేరు మీద రాయమని అడిగారు. అమ్మక త్రిపుర అంటే ఇష్టం లేదు కదా, వద్దని చెప్పుంటుంది. చెప్పిందా? అలా చెప్పలేదు. తర్వాత ఆలోచించి చేద్దామంది. అంటే చివరికి మనకి మిగిలేది బొచ్చేనా? బోచ్చా లేదు, బోడు లేదు. నువ్వు ఆగవే. అంత దాకా వస్తే మనవాడు చూస్తూ ఊరుకుంటాడా? ఈ ఆస్తి కోసమే కదా మనం ఇంత చేశాం. చివరికి తాతయ్యను కూడా అడ్డు తొలగించాం. ఈ ఆస్తిని త్రిపురకు రాసిస్తానంటే ఎలా ఊరుకుంటాను? ఏం చేస్తావురా ఇప్పుడు?